ఎట్లుందంటే డైరెక్టర్ నిజంగా ఏం రాసిండు ఒక్కొక్క లైన్ అయితే విశ్వక్ సేన్ ఎట్లుందంటే ఎందుకు ఇట్లా అరుస్తున్నాను అంటే మూవీ చూస్తే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసినాను. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. అసలు దిల్ రాజు గారికి దిల్ అన్నది ఎందుకు వచ్చింది పేరు ముందు అన్నది నాకైతే అర్థం కాలేదు. మూవీ చూసిన తర్వాత అర్థమైంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. 200 టికెట్కి 200 జోకులు రాసిండు అనుదీప్ అయితే. నిజంగా ఈసారి నెక్స్ట్ మూవీకి 500 పెట్టామనేది టికెట్. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. సాంగ్స్ నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆయన చుట్టూ కర్లియర్స్ ఉంటుంది. డ్రీమ్స్ సిసిరోలియో కార్ నిజంగా అయితే మంచి మ్యూజిక్ ఇచ్చినారు. సాంగ్స్ అయితే ధీరే ధీరే తూ ధీరే ధీరే తూ దిల్లే లే గై. నిజంగా హీరోయిన్ అయితే దిల్లే లే గై బాగుంది. హీరోయిన్ కోసం రావచ్చు మూవీకి. ఫిబ్రవరి 14th ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో లవర్స్ లేరో వాళ్ళు హీరోయిన్ గురించి అయితే మూవీ చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ఇచ్చి పడేసాడు, ఎక్కడ తగ్గలేడు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మంచి ఇట్టి సినిమా. విశ్వసేన్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా తగ్గలేదు. ఎందుకంటే కథ కానీ ఎమోషన్స్ కానీ అంటే మన విశ్వసేన్ కెరియర్లో ఒక కామెడీ అంటే మనం చాలా మనం కామెడీ చూసి ఒక జాతరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక పెద్ద ఇది ఒక కామెడీ అని చెప్పొచ్చు. అప్పట్లో జాతరత్నాలు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా, ఇది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ, ఒక యాక్షన్, చాలా అంటే చాలా బాగుంది. హిట్ పడిందా అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఇప్పుడున్న సబ్జెక్ట్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ అంటే యూత్ ఏం చూస్తారు, కామెడీ చూస్తారు ఎక్కువ. కామెడీ కామెడీ ఉంది అంటే దానికంటే మించి ఉంటుంది, దానికంటే తక్కువ ఉంటుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్, దాని లెక్క తీసుకొచ్చిన సినిమా డైరెక్టర్ గారు. బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ లో మంచి చేసింది, యాక్టింగ్ ఇచ్చి పడేసింది. హీరోయిన్ ఇద్దరిది బాగుంది, అంటే ఎక్కడ తగ్గలేదు. హీరోయిన్ ఇద్దరు హీరోలు కూడా తగ్గలేరు, మంచిగా చేసారు. ఇక్కడ కామెడీ కూడా చాలా మంచిగా వండించారు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ మంచి ఒక ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు. సినిమాల హైలైట్ గా చెప్పాలంటే హైలైట్ అంటే ఒకటి చెప్తున్నాను, హీరోయిన్ హైలైట్. నేను చెప్పాలంటే సెంటిమెంట్, ఆడాడ సెంటిమెంట్ పెట్టిండు, కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఇంకా తీసిండు, మొత్తం మిక్సింగ్. ఒకటి మేము చెప్పాలి, దిల్ రాజు గారు వచ్చినప్పుడు మాత్రం విజిల్సే ముల్రాజు ఉన్నాడా ఒక షాట్ వచ్చిపోతాడు. ఆయన రాగానే మాత్రం ఒక సీన్ అదరగొట్టిండు. త్వరలో హీరోలుగా రండి సార్ మీరు కూడా, మేము స్క్రీన్ చూసుకుంటాం, మిమ్మల్ని కూడా హీరోలుగా రావాలి అది మేము కోరుకుంటున్నాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కంబ్యాక్ అంటే కష్టపడాలి. కంబ్యాక్ అని చెప్పొచ్చు, మంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచి బ్లాక్ బస్టర్. అంటే అలా పక్కకో ఏదో ఒకటి చెప్తుంటాను, ఇది లేదు అది లేదు. కథలు ఎన్నో మట్టుకొస్తాను, స్టోరీ ఎడిగే మట్టుకొస్తాను. కథలు కావాలి, స్టోరీలు కావాలంటే ప్రతి ఒక్క సినిమా డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. ప్రతి సినిమా ఒక యాంగిల్లో చూస్తే సినిమా చూడలేము మనం. ప్రతి సినిమా ఒక స్టోరీ లాగా మనం సినిమా చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మనం కంపేర్ చేయొద్దు. ఈ సినిమా మాత్రం ఓకే, బోరింగ్ లేదు. సినిమా మాత్రం సూపర్. మేము దిల్ రాజు గారు నెక్స్ట్ మీ హీరోలకు రావాలి, మేము చూస్తాం. సూపర్.